ఎలక్షన్స్ రాష్ట్ర ప్రభుత్వము సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి డిసైడ్ చేసింది. తెలుసా అందరికీ విషయం? తెలుసా? అబ్బో మీరు ఎదురు చూస్తున్నారా? ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్నారు. అవునా కదా? ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఇక పక్కా వస్తాయి ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్ కూడా దేనికోసం పెడుతున్నారు అంటే, దేనికోసం పెడుతున్నారు? దేనికోసం? కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే. అవి కూడా మన కోసమే. మళ్ళా ఆ పైసలు కూడా మన నిధుల కోసమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే ఎన్నికలు పెడితే మరి ప్రజలు ఎవరు కొట్టేస్తారు? మనకు కొట్టేస్తారు కదా, దానికి డౌట్ ఏం లేదు కదా. నేను అడిగిన వాటికి కరెక్ట్ సమాధానం చెప్పాలి, అంతే కదా. పక్క మన కొట్టేయాలి. సరే, ఆ కేంద్ర పద్ధతులు పక్క పెట్టండి. ఈసారి ఇప్పుడు వేరే వాళ్ళని గెలిపిస్తారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తారు. గెలిపిస్తే ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ఉందా లేదా? మీరు గ్రామ పంచాయతీలో గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు మీరందరూ కూడా, అంటే చిన్న చిన్న సమస్యలు కూడా మీకు అవగాహన ఉన్నది. పోలింగ్ బూత్లో తిరిగే కార్యకర్తలు మీరందరూ కూడా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల నాడి అది, ప్రజల ఆలోచన మీ అందరూ తెలుసు, అవునా కదా? మరి ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మీ గ్రామ పంచాయతీలకు కానీ, మున్సిపాలిటీస్కి కానీ, కార్పొరేషన్ కానీ ఒక్క పైసా ఏదన్నా గ్రామ పంచాయతీకి ఇచ్చిందా? ఒక్క గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇచ్చిందా? పోనీ ఇప్పుడు ఓటేస్తారు. సరే, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలా ఉండొచ్చు. వాళ్ళకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరి వాళ్ళు మీకు పైసలు తీసుకొస్తారా? తీసుకొస్తారా? ఎక్కడ తీసుకొస్తారు? రాష్ట్ర ముందు పైసలు ఇస్తలేదా? ఇంట్లో ముద్ద కొడతారు వాళ్ళు. ఎమ్మెల్యేకు స్వతహాగా నిధులున్నాయా? ఎమ్మెల్యేకు నిధులున్నాయా? ఉన్నాయా? మరి ఎమ్మెల్యేకు నిధులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇస్తలేదు. మరి ఎవరు కొట్టేయాలి? ఎవరు కొట్టేయాలి? బీజేపీ కొట్టేయాలి. బీజేపీకి ఎందుకు కొట్టేయాలి? నిధులు తీసుకొచ్చేది మనం, నిధులు ఇచ్చేది మనం. ఇలా బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గ్రామ పంచాయతీకి ఒక్క పైసా కూడా రాదు. వస్తుందా? ఇలా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే కేంద్రం ఇచ్చే నిధుల ద్వారా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, అవునా కదా? ఏమేమి నిధులు వస్తాయి? ఇప్పుడు నేను ఎంపీ గెలిపించిన తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చినమా లేదా? ప్రతి గ్రామ పంచాయతీలో మన శిలాఫలకం ఉందా లేదా? ఈజీఎస్ నిధులు ఇచ్చేది ఎవరు? మనమే. సిఆర్ఎఫ్ నిధులు ఇచ్చేది ఎవరు? మనమే. 50th ఫైనాన్స్ పైసలు ఎవరి? మనే. స్మార్ట్ సిటీ పైసలు మనే, అమృత్ పైసలు మనే. ప్రతి పైసలు అన్ని ఎంపీ ల్యాడ్స్ ఇస్తున్నాం మనం, సిఎస్ఆర్ నిధులు ఇస్తున్నాం. దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము స్వతహాగా చేయలేని, ధైర్యం చేయలేని ఇలా పేద 10th క్లాస్ విద్యార్థులకు సైకిల్ ఇచ్చిన ఘనత మనది. వాళ్ళ 10th కాదు, మళ్ళీ ప్రకటిస్తున్నా, 10th కాదు, రాబోయే 4 నెలల లోపల, 5 నెలల లోపల 9th క్లాస్ స్టూడెంట్స్ కూడా పక్క సైకిల్స్ ఇస్తాం మనం. ఇవాళ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరు కూడా ఎగ్జామ్ ఫీజు చెల్లించినటువంటి పార్లమెంట్ కూడా కరీంనగర్ పార్లమెంట్. దాంతోపాటు నషాముక్త్ భారత్ పేరుతోని నరేంద్ర మోడీ గారు ఏదో సంకల్పం తీసుకున్నాడో ఆ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న కరీంనగర్ జిల్లాకు సంబంధించి 2500 మందిని క్లబ్స్ ఏర్పాటు, స్టూడెంట్స్ తో క్లబ్స్ ఏర్పాటేసి వాళ్ళకు టీ-షర్ట్ కూడా ఇచ్చింది కూడా మనమే. ఇవాళ ఆర్ఓబి, కరీంనగర్ ఆర్ఓబి కానీ, ఉప్పల్ ఆర్ఓబి అని, ఉప్పల్ ఆర్ఓబి 30 సంవత్సరాలే, ఇలా పని నడుస్తుంది నడుస్తలేదా? ఇవాళ దాంతో పాటు మనకు 2 ఇంపార్టెంట్, 2 డిపార్ట్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ ఇస్తున్నాం. విద్య, వైద్యం. విద్యకు సంబంధించి మనం సేవ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వైద్యం స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆసుపత్రులు నడుస్తున్నాయి. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులను డైవర్ట్ చేసింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేస్తున్నప్పుడు కూడా మనం ఎక్కడ వెనుకడు వేయకుండా ఇవాళ సిఎస్ఆర్ ఫండ్స్ తో కూడా పైసలు తీసుకొస్తాం. నిన్న వేములవాడలో చేస్తాం. వేములవాడ, హుస్నాబాద్, హుజరాబాద్,
దాంతోపాటు జమ్మికుంట ఈ 4 హాస్పిటల్స్ సంబంధించి మనం ఏదో మన సొంతంగా ఏలే మనం ఆ 4 హాస్పిటల్స్ సంబంధించి అక్కడున్న డాక్టర్స్తో మాట్లాడినా నేను మాట్లాడి మీ హాస్పిటల్లో చాలా పేదోళ్ళు వస్తారు ప్రభుత్వ ఆసుపత్రులకు కానీ హాస్పిటల్లో సూదులు లేవు దూది లేవు మెడిసిన్స్ లేవు ఏం పరికరాలు లేవు ఇక ప్రజలు ఎందుకు వస్తారానికి రాలేరు ప్రైవేటు ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు ప్రాణాలు పోతున్నాయి ప్రజలై అది దృష్టిలో ఉంచుకొని ఈ 4 హుజరాబాద్ జమ్మికుంట వెమ్లవాడ హాస్పిటల్ సంబంధించి మొదటి దఫా ఇవి ఆ డాక్టర్స్తో మాట్లాడిన నేను మీ హాస్పిటల్లో పేద ప్రజలకు ట్రీట్మెంట్ సరి అయిన ట్రీట్మెంట్ చేయడానికి మీ హాస్పిటల్కు పేదోళ్ళు వస్తే వాపస్ పోవద్దు అట్లా వచ్చే పేద ప్రజలకు మీరు సర్వీస్ చేయాలంటే వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే మీకు ఏం సహాయం చేయాలని చెప్పి నేను అడిగినప్పుడు వాళ్ళు కొన్ని పరికరాలు రాసిచ్చారు నాకు అన్ని హాస్పిటల్స్ వాళ్ళు పరికరాలు రాపిస్తే అవి ఒక్కొక్క హాస్పిటల్కు 1.5 కోటి విలువ చేసే పరికరాలు ఒక్కొక్క హాస్పిటల్ ఎన్ఎండిసి వాళ్ళతో మాట్లాడి 5 కోట్ల చిల్లర విలువ చేసినటువంటి ఇవాళ ఆధునిక పరికరాలను ఈ 4 హాస్పిటల్స్ కు మనం అందించడం జరిగింది నా వెమ్లవాడలో ప్రారంభోత్సవం చేస్తే అక్కడ డాక్టర్స్ కానీ అక్కడ సిబ్బంది కానీ అక్కడ మీడియా ఆ పరికరాలన్నీ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఒక ప్రభుత్వం చేయలేంది ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరు కష్టపడి గెలిపించారు కాబట్టి వాళ్ళ నరేంద్ర మోడీ గారి యొక్క బ్లెస్సింగ్స్ తోని ఇవాళ మీరు అందరూ గెలిపిస్తే నన్ను ఎంపీ చేస్తే నన్ను మోడీ గారికి నన్ను హోమ్ మినిస్టర్ చేసింది కాబట్టి ఈ పరిచయాలను నేను వాడుకొని ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం కష్టపడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి నా వెమ్లవాడలో ప్రారంభోత్సవం చేస్తాం అతి త్వరలో హుజరాబాద్ జమ్మికుంట ఉస్నాబాద్ హాస్పిటల్స్ కూడా ఈ పరికరాలన్నీ కూడా అత్యాధునిక పరికరాలు ఇచ్చినాం వాటి కూడా ప్రారంభోత్సవం చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం ఇలా జమ్మికుంటకు సంబంధించి 10 కోట్ల రూపాయలను స్టేడియం నిర్మాణాన్ని కూడా అతి త్వరలో శాంక్షన్ చేయబోతున్నాం జమ్మికుంట కూడా కాబట్టి ఇట్లా అన్ని ఎంపీ ల్యాడ్స్ ఎక్కడ కూడా మనం ఈ వట్టే వాడలే మండలాధ్యక్షులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు ఎంపీ ల్యాడ్స్ ఉంటే అన్ని కూడా కమ్యూనిటీలకు కానీ శ్మశాన వాటికలు కానీ ఇవాళ సమ్మర్లో దాదాపు 700 నుంచి 1000 బోర్లు ఇలా బస్తీళ్లలో వేసడానికి ఘనత ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం దాని విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి ఇంకా ఇస్తాం మనం కొన్ని గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే మనకి ఎంపీ ల్యాడ్స్ ఉన్నాయి ఈజీఎస్ నిధులు ఉన్నాయి సిఆర్ఎఫ్ ఫండ్స్ ఎన్ని చేస్తాం తెలంగాణ రాష్ట్రానికి దాదాపు ఈ 2 సంవత్సరాల్లో 1600 కోట్ల రూపాయలు వస్తే ఒక్క కరీంనగర్ నియోజకవర్గానికి 3 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో 500 కోట్లు ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం వచ్చిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంది తెలంగాణ రాష్ట్రానికి 1600 కోట్లు వస్తే 500 కోట్లు కరీంనగర్ పార్లమెంట్కి వచ్చాయంటే ఇది గొప్ప విషయం మాకు కాదా ఒక్కసారి వచ్చి ఇలా గన్నేరువరం వాళ్ళు అనేక రోజులు ఉస్నాబాద్ రోడ్లు వేసినాం హుజరాబాద్ సంబంధించి రోడ్లు వేసినాం ప్రతి నియోజకవర్గానికి కనెక్టివిటీ ఉండడానికి రోడ్లు వేసినాం మనం గన్నేరువరం ఇలా అనేక సంవత్సరాల వాళ్ళు యుద్ధం చేస్తున్నారు లాస్ట్కు నా దిష్టమో కూడా అలవట్టారు వాళ్ళు అటువంటి గన్నేరువరం బ్రిడ్జ్ కూడా 75 కోట్లతో ఇవాళ నిర్మాణం చేస్తున్నాం మనం ఇట్లా అనేక నిధులు మనం తీసుకొచ్చే ప్రయత్నం అమృత్ నిధులు సంబంధించి ఇవాళ నిధులు తీసుకొస్తాం మనం స్మార్ట్ సిటీ పైసలు మనం తీసుకొస్తున్నాం ఇవాళ ఇట్లా అనేక నిధులను మనం తీసుకొస్తున్నాం గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిస్తే ఉప సర్పంచ్ గెలిస్తే వార్డు మెంబర్ గెలిస్తే ప్రజలు ఆలోచించాలి వాళ్ళు ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు ఏ నిధులు తీసుకొస్తారు ఎట్లా అభివృద్ధి చేస్తారు